డబ్బు లేకపోతే ఈ రోజుల్లో ఏ పని జరగదు. ప్రేమ పుట్టాలన్నా, బంధాలు నిలబడాలన్నా అన్నిటికీ మూలం డబ్బు. మరి ఈ డబ్బుని ఎవడు కనిపెట్టాడరా బాబు అని ఎప్పుడైనా ఆలోచించారా? కరెన్సీ లేకముందు వస్తువులను, సేవలను ఒకరికొకరు మార్పిడి చేసుకునేవారు. రైతు ధాన్యం ఇస్తే కుమ్మరి కుండ ఇచ్చేవాడు. చేనేత కార్మికుడు వస్త్రం ఇస్తే వడ్రంగి తలుపులు చేసి ఇచ్చేవాడు. ఇలా తమకు కావాల్సింది తీసుకొని తమ దగ్గర ఉన్న వాటిని ఇచ్చేవారు. కానీ ఇది ఆ తర్వాత వర్కౌట్ కాలేదు. ఇద్దరు వ్యక్తుల దగ్గర ఉన్న ధరలను ఎవరు నిర్ణయిస్తారు, ఎలా నిర్ణయిస్తారు అనే విషయంలో గొడవలు తలెత్తాయి. ఆ తర్వాత కమోడిటీ డబ్బు వచ్చింది. వస్తువులను మార్పిడి చేసుకోవడానికి స్టాల్, కాఫీ, టీ, పొగాకు, పశువులను యూనివర్సల్ కరెన్సీగా ఉపయోగించుకునేవారు. ఇది కూడా ఎక్కువ కాలం నడవలేకపోయింది. అయితే 600 సామాన్య శకం పూర్వం ఇప్పుడు వెస్టర్న్ టర్కీగా పిలువబడుతున్న లిడియాలో మొట్టమొదటిసారిగా అధికారికంగా కరెన్సీ అనేది బయటకు వచ్చింది. లిడియన్స్ ప్రజలు మొట్టమొదటిసారిగా మెటల్, బంగారం, వెండితో చేసిన నాణాలను ఉపయోగించారని చరిత్రకారులు చెప్పుకొచ్చారు. ఇవి వివిధ చిహ్నాలు, సంకేతాలతో ముద్రించబడి వాటి విలువను చూపించేవి. అయితే 640 సామాన్య శకం పూర్వంలో చైనాలో పాత నాణాలను వినియోగించేవారు. లిడియా, చైనా ఏకకాలంలో లోహపు డబ్బును వినియోగించారు. సుమారు 7వ శతాబ్దంలో చైనాలోని టాంగ్ రాజవంశ కాలంలో కరెన్సీగా కాగితపు నోట్లను కనుగొన్నారు. ఇవి 11వ శతాబ్దంలో టాంగ్ రాజవంశం కాలంలో అభివృద్ధి చెందాయి. అయితే దీనికంటే ముందు ప్రమిసరీ నోట్ల రూపంలో కాగితపు నోట్లను సంపన్నులైన వ్యాపారులు పరిచయం చేసేశారు. ఎక్కువ మొత్తంలో ఉండే నాణాలను తరలించడం కష్టం కనుక ఆ నాణేలను నమ్మకస్తులైన వ్యక్తి దగ్గర ఉంచి ఒక ప్రమిసరీ నోటు తీసుకెళ్లేవారు. ఆ ప్రమిసరీ నోటు మీద ఉన్న ఎన్ని నాణాలను వదిలిపెట్టి వెళ్లారో అనేది రాసేవారు. వర్తకంలో ఈ ప్రమిసరీ నోట్లనే వాడేవారు. ఈ నోట్లను క్యాష్ రూపంలో మార్చుకునేవారు. ఇదే పద్ధతి ఇప్పుడు కూడా డబ్బు చెక్కు రూపంలో కొనసాగుతుంది. 11వ శతాబ్దంలో యూరోప్, చైనా దేశాల మధ్య వర్తకం నాణేల రూపంలో జరిగేది. అయితే రాగి ఉత్పత్తి తగ్గిపోవడంతో చైనీయులు పేపర్ను కరెన్సీగా వాడడం ప్రారంభించారు. తాత్కాలికంగా వినియోగిస్తున్న పేపర్ కరెన్సీ పూర్తి స్థాయిలో అప్పటి రాజవంశీయులు అమల్లోకి తీసుకురావాలని అనుకున్నారు. అలా 12వ శతాబ్దంలో కాగితపు నోట్లను ముద్రించేశారు. కాగితాల మీద గుర్తులను, అక్షరాలను ముద్రించడానికి చెక్క బ్లాక్లను వినియోగించేవారు. అయితే పేపర్ కరెన్సీ ముద్రణకు ముందు లెదర్ని కూడా కరెన్సీగా వినియోగించారని చరిత్ర రికార్డులు చెబుతున్నాయి. అప్పటి ప్రముఖ ఇటాలియన్ వ్యాపారి మార్కో పోలో వంటి వర్తకుల ద్వారా పాశ్చాత్య దేశాలకు చైనీయులు వాడిన పేపర్ మరియు లోహపు కరెన్సీ అనేది వ్యాప్తి చెందింది. ఈ మార్కో పోలో అనే వ్యక్తి చైనా దగ్గర అప్పట్లో పట్టును కొనుక్కొని వెళ్ళేవాడు. అయితే 17వ శతాబ్దం వరకు కాగితపు డబ్బు అనేది పాపులర్ అవ్వలేదు. ఎప్పుడైతే లోహం బాగా ప్రియం అయిందో అప్పుడు కాగితపు కరెన్సీ బాగా ఆదరణ లభించింది. అయితే చాలా కాలం పాటు బ్యాంకులు, కొన్ని ప్రైవేటు సంస్థలు మాత్రమే ఈ కరెన్సీని జారీ చేసేవి. ప్రభుత్వం అయితే దీన్ని అంతగా వినియోగించేది కాదు. ఎప్పుడైతే యూరోప్ రాజవంశీయులు భారతదేశంతో సహా ప్రపంచ దేశాల్లో కొన్ని ప్రాంతాలకు వలస వెళ్ళడం మొదలుపెట్టారో అప్పటి నుంచి వారి ప్రభుత్వం కరెన్సీని జారీ చేసే బాధ్యతలను తీసుకుంది. అవే బ్యాంక్ నోట్లు అయ్యాయి. వీటిని యుద్ధ సమయంలో సరుకులకు కొనేందుకు వినియోగించేవారు. మొట్టమొదటిసారిగా ప్రభుత్వం వాడిన పేపర్ కరెన్సీ కెనడాలోని ఫ్రెంచ్ వలసదారుల కాలంలో రికార్డ్ అయ్యింది. సైనికులు పేపర్ను తీసుకెళ్తే వాటి మీద ఫ్రెంచ్ గవర్నర్ నంబర్లను మార్క్ చేసి సంతకం పెట్టేవాడు. అలా ఫ్రాన్స్లో వాటిని క్యాష్గా ఉపయోగించేవారు. ఆ తర్వాత అందరికీ తెలిసిందే, దేశాలు, ప్రభుత్వాలు ఏర్పడ్డాయి. అంతర్జాతీయ సరిహద్దులు కూడా పెరిగాయి. మనీ కాన్సెప్ట్ అనేది బాగా వృద్ధి చెందింది. దేశాలు కరెన్సీలను తీసుకోవడం, ఇతర కరెన్సీలతో విలువ కట్టుకోవడం ప్రారంభించాయి. అలా డబ్బు అనేది వచ్చింది. భౌతికంగా ఉన్న డబ్బు ఇప్పుడు డిజిటల్ రూపాంతరం చెందింది. క్రిప్టో కరెన్సీ, ఇంటర్నెట్ బ్యాంకింగ్ రూపంలో మారిపోయింది. మరి భవిష్యత్తులో డబ్బు ఎలా రూపాంతరం చెందుతుందో మీరే ఊహించి కామెంట్ రూపంలో తెలియజేస్తారని అనుకుంటున్నా. ఈ వీడియోకి అయితే ఇంతే ఫ్రెండ్స్. ఈ వీడియో గురించి మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.